హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు అమ్మ ప్రేమ అనేది ఎంత గొప్పదో చూపించడానికైతే వచ్చేసాను. మరి అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అయితే అమ్మకి బ్యాక్ బోన్ సర్జరీ అయ్యి 6 నెలలు కూడా కాలేదు. బరువులే మెత్తకమన్నారు. హాస్పిటల్కి చెకప్ వచ్చింది ఈ నెల. ఇదిగో చూడండి, ఇవన్నీ తీసుకొచ్చింది మా కోసం. నువ్వేం తీసుకురాకమ్మా అని చెప్పినా కూడా తెచ్చింది. అలా చెప్తే ఏమన్నదో తెలుసా? అక్కడ నాన్ననే ఎక్కిస్తాడు కదా బస్సు, ఇక్కడ నేను బస్సు దిగేసరికి నువ్వు రెడీగా ఉంటావు కదా, ఎక్కడ బరువు మోస్తున్నాను బిడ్డ అని సీట్లని కదా పెట్టుకునేదని చెప్పి తీసుకొచ్చేసింది. అది అమ్మ ప్రేమ అంటే ఎక్కడా దొరకదు. ఎన్ని జన్మలు ఎత్తిన అమ్మ ప్రేమకు మించింది ఇంకే ప్రేమ ఉండదు కదా. దట్ ఈజ్ అమ్మ. అసలు ఆపరేషన్ ఎలా అయింది, ఎలాంటి ఫుడ్ ఇస్తే అమ్మ తొందరగా కోలుకుంది అనేది వీడియోస్ చేశాను. అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే ఎలా కేరింగ్గా చూసుకోవాలి, ఎంత మంచి ఫుడ్ ఇవ్వాలని మీకు తెలుస్తుంది కదా. సో డోంట్ మిస్ అండి. అయితే ఇక అమ్మ ఏం తెచ్చిందంటే మా పొలం దగ్గర పండిన ఫ్రెష్ కూరగాయలు అయితే తెచ్చేసింది. కందికాయ, బీరకాయలు, సోరకాయలు, కరివేపాకు, టమాటాలు. మా నాన్న పండించే ఈ టమాటాలు స్పెషల్ అనమాట. ఎందుకంటే లోకల్ టమాటా కాబట్టి, హైబ్రిడ్ బెంగళూరు లాంటి టమాటాలు అస్సలు పండించడు. అందుకే ఇంటికి వచ్చి మరీ కొనుక్కెళ్తారంట. చాలా బాగుంటాయి ఈ టమాటాలతో చేసే కర్రీస్. గోరింటాకు కూడా తెచ్చేసింది. నిమ్మకాయలు కూడా. మేము జ్యూసెస్ తాగుతాం అన్నట్టు చాలా హెల్దీ జ్యూసెస్. ఈ జ్యూసెస్ 10 రోజులకు ఒకసారి కంటిన్యూ చేసి మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకో కొత్త జ్యూస్ స్టార్ట్ చేస్తాము. అందుకే ఈ నిమ్మకాయలు మాకు బాగా అవసరం. ఆ జ్యూసెస్ ఏంటి అనేది నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. ఇక ఇవైతే మాకు వారం 10 రోజుల వరకు వచ్చేస్తాయి. వీటిని నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టను. ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చేటప్పుడు చెట్ల నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన కూరగాయలు కదా, అస్సలు పాడవవు. అదే మనం బయట కొని తెచ్చాం అనుకోండి, ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఇక అంతే సంగతులు అనుకోండి. ఏమంటారు? నిజమే కదా. ఇదిగో పెరుగు కూడా తోడు పెట్టి తీసుకొచ్చింది. చూడండి, గడ్డ పెరుగు పిల్లలకి చాలా ఇష్టం. చూసారా ఎంత ప్రేమను. బిడ్డలకి ఇవన్నీ తీసుకెళ్లాలని ఎంత ఆరాటమో. మేము చాలా అదృష్టవంతులం మా అమ్మ కడుపున పుట్టినందుకు. ఇవనే కాదు, మేము ఇంటికి వెళ్ళినా కూడా అమ్మ ప్రేమలో మైమర్చేలా చేస్తుంది. లవ్ యూ అమ్మ. పాలు కూడా తెచ్చింది. ఇవి కూడా చాలా ఫ్రెష్. మా అమ్మ వాళ్ళకి బఫేలో ఉందన్నమాట. ఇంటికి వెళ్తే చాలు పాలు, పెరుగు, మాకు నెయ్యి మాకు పుష్కలంగా దొరికేస్తాయి. పిల్లలైతే పచ్చి పాలే తాగేస్తారు. ఇంకా నెయ్యి కూడా తెచ్చేసింది. ఎంత కమ్మగా ఉంటుందో అమ్మ చేసిన నెయ్యి. అన్నీ ఫ్రెష్ 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 అన్నమాట. చాలా న్యాచురల్. చూసారా ఎన్ని తెచ్చిందో? దట్ ఈస్ అమ్మ. ఈ నెయ్యిని వేడివేడి అన్నంలో కలిపి తింటే ఆహా అంటారు ఇక. సో ఇది మా అమ్మ ప్రేమ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిరి టాక్స్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక్క నిమిషం అండి. అమ్మ సొరకాయలు తెచ్చింది కదా, నా ఐడియాతో సొరకాయతో స్పెషల్ ఐటమ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా. అయితే చూడండి. అంతవరకు బాయ్ బాయ్.